భాస నాటక చక్రం. భాస నాటక చక్రం ఇది కొత్త కాయినేజ్ వర్డ్. మూడవ భాగం 5/4/24. భాసుడి గురించి ఆయన మిగతా కవుల కంటే నాటకర్తల కంటే ఎంత గొప్పవాడు. కాళిదాసు వచ్చేదాకా భాసుడు ఎంత ఉత్కంఠ స్థితికి వచ్చాడు. తర్వాత దాదాపు కాళిదాసుతో సమానంగా ఎలా విరాజిల్లాడో సంగతి చెప్పుకున్నాము. ఇప్పుడు భాష సమస్య అనే ఒక శీర్షిక తీసుకొని దానికి చెప్తున్నారు. తత్వబుభుత్సో కథావాద కేశవమిత్రుడి తర్క భాషలో మాట. తత్వాన్ని తెలుసుకోవాలనే ప్రధాన ఉద్దేశ్యంతో నిష్పక్షపాతమైన దృష్టితో విద్వాంసులు చేసే చర్చకు వాదం అనే పేరు. సంస్కృత సాహిత్యవేత్తల మధ్య భాష సమస్యగా ప్రసిద్ధమైన అంశాన్ని గురించి ఇక్కడ ప్రక్షిప్తంగా సంక్షిప్తంగా ఈ విషయాన్ని గురించి ఎందరో మహా విద్వాంసులు భారతీయులు పాశ్చాత్యులు కూడా దాదాపు 30 సంవత్సరాల పాటు తీవ్రమైన వాదోపవాదాలు జరిగి భాసుడి రూపకాలను గురించి వీళ్ళు గ్రంథ రూపంలో, పరిశోధనా పత్రికలలో ప్రచురించిన వ్యాసాల రూపంలో, ఆంగ్ల భారతీయ భాషల్లో జరిపిన చర్చ అంతా చేరిస్తే అది వేల కొలది పుటల మహాగ్రంథమే. ఆ చర్చల్లోని విభిన్న వాదాలను గురించి స్థూలంగా విహంగమ దృష్టిప్రాయంగా తెలిపి తద్వారా పఠితల భాసుడి విషయంలో, అతని రచనల విషయంలో ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నానంటున్నారు. భాసుడి అత్యుత్తమ నాటకంగా అందరూ అంగీకరించిన స్వప్న వాసవ దత్తాన్ని మొదటిసారిగా ప్రచురిస్తూ దాని సంపాదకీయంలో మహామహోపాధ్యాయ టి గణపతి శాస్త్రి, ఈయన కావ్యకంఠ గణపతి శాస్త్రి కాదు, టి గణపతి శాస్త్రి 1912వ సంవత్సరంలో బహుశా తమిళనాడు కానీ కేరళ తనకు లభించిన భాసుడి రూపకాలను గురించి ఉద్ఘోషించి ఉత్తమ రూపక రచయితగా సుమారు 15 సంవత్సరాలు దేశమంతటా విఖ్యాతి పొందిన భాసుడు కొంతకాలం పాటు పూర్తిగా విస్మరింపబడి దీనికి కారణం ఏమిటి అనేది అనూహ్యం. దాదాపు 10-12 శతాబ్దాల వరకు భాసుడి రచనలు భారతదేశం అంతటా సహృదయులు అత్యంత శ్రద్ధతో పఠించి ఆనందించేవారు అని చెప్పడానికి విమర్శకులు కూడా గ్రంథంలో ఉపకరించి అనేక ఉదాహరణలు భాసుడిని స్తుతిస్తూ వ్రాసి అనేక శ్లోకాలను బట్టి స్పష్టంగా తెలుస్తారు. ఎంత ప్రశస్తి సంపాదించుకున్న రూపకాలు పాఠకులు హఠాత్తుగా ఎందుచేత విస్మరించారు. ఈ స్మృతి దాదాపు 800 సంవత్సరాల పాటు ఎందుచేత కొనసాగిందో అనూహ్యం ఎవరికి అర్థం కాదు. బహుశా ప్రజలలోని సాహిత్యాభిరుచి దిగజారటం వల్ల కొంత ఎందుకు కారణం కాదు. ఆ రోజుల్లో లోక విరుద్ధాలు, నాతి ప్రసిద్ధాలు కాని అయిన విషయాల మీద ప్రజలకు మోజు పేరు. కావ్యాలలో అతి కఠినంగా ఉండటం చేత ఆశ్చర్యకరంగా కనపడేవి అది సుందర కావ్యాలుగా పరిగణింపబడి కావ్యాల్లో పదకేలికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి శబ్దడంబారాదులు ఎక్కువగా కావ్యాన్ని ప్రశంసించటం లేదు. సరళమైన రీతిలో చక్కగా నడిచిన భాసుడి రచనా విధానం పై అభిరుచులకు భిన్నంగా ఉంది. భాసుడి రూపకాలలో ఉన్న సహజ సారళ్యానికి ఈ కాలంలో విమర్శకుల కృత్రిమ సౌందర్య అభిరుచికి ఏమాత్రం పొత్తు కుదరకపోవడం భాసుడిని పూర్తిగా వెనకకు నెట్టివేయటం జరిగి పరిశుద్ధమైన కవిత్వమే కాదు అనుకునే కాలంలో భాసుడి రచనలు మెల్లమెల్లగా విస్మృతి వాస్తులో మరుగుపడిపోవటం సహజము, తప్పనిసరిగా కూడా అయిపోయింది. క్రమక్రమంగా భాసుడు నామమాత్ర అవశిష్టుడైపోయాడు. 20వ శతాబ్దం ప్రారంభ నాటి భామహుడు, వామనుడు, అభినవగుప్తుడు, భోజుడు, శారదాతనయుడు,
రామచంద్ర గుణచంద్రుడు, సాగరనన్ మొదలైన ఆలంకారి, బాణ, దండి, వాక్పతి రాజాదులు తమ గ్రంథాలలో భాసుడి కొన్ని రూపకాలు, ప్రధానంగా స్వప్నవాసవ దత్త పేర్కొనడం చేత భాసుడి పేరు మాత్రం నిలిచింది. పాశ్చాత్య పండితు సంస్కృత భాషా సాహిత్యాల అధ్యయనం ప్రారంభించడంతో భారతీయ సాహిత్యాధ్యయన పరిశోధనలు కొత్త రీతులు ఆవిర్భవించి జీర్ణ విశీర్ణమైన అవశేషాల నుండి సాహిత్య చరిత్ర భవన పునర్నిర్మాణం చేయటం పాశ్చాత్య పండితులు చేసిన నిరంతర పరిశ్రమకు ఫలంగా సంస్కృత సాహిత్య పఠన పాఠనాల నుంచి దూరమై చిర విస్మృతాలై ఎన్నో గ్రంథాలు పునరుద్ధరింపబడి కౌటిల్యుడి అర్థశాస్త్రం, బౌద్ధమత గ్రంథాలు, ఇంకా అలాంటి ఎన్నో గ్రంథాలను బయటికి వాటికి మళ్ళీ కొత్త ఆయుస్సు పోయటం జరిగింది. భాసుడి రచనలు పునరావిష్కృతమైన ఈ పురాతన భారతీయ సంస్కృతి అనే బంగారు గుడిసెలో అతి ప్రాచీనమైన ఒక మెలికని కౌటిల్యుడి అర్థశాస్త్రం, బోధుడి శృంగార ప్రకాశల భాసుడి రచనలకు దక్షిణాపథంలో పునరావిష్కృతాలు అవడం గమనాలు. భాష రూపకాలు లభించటాన్ని గురించి వాస్తువు డాక్టర్ పులాస్కర్ ఈ విధంగా అన్నారు: ఎంతవరకు నామమాత్రం చేతనే అవశిష్టమైన ఈ అమూల్య రత్న పీఠికను అందించడం ద్వారా దక్షిణ భారతదేశం ప్రాచ్య భాషా పండిత లోకాన్ని మరొకసారి రుణగ్రస్తం చేసి ఈ గౌరవమంతా తమిళనాడుకు చెందే తిరునల్వేలి జిల్లాలోని తరువై అనే ఒక చిన్న గ్రామంలో జన్మించి పూర్వపు తిరువాన్కూర్ సంస్థానాన్ని సంస్కృత లిఖిత గ్రంథ ప్రచురణ శాఖలో పరిశోధన క్యూరేటర్ అన్న పదాన్ని అలంకరించి పదవిరమ్మ త్రివేంద్రం సంస్కృత గ్రంథావళి అనే శీర్షిక కింద అనేకమైన అమూల్య గ్రంథాలు ప్రచురించిన మహామహోపాధ్యాయ శ్రీ పి గణపతి శాస్త్రి గారికే దక్కింది. సంస్కృత వ్రాత అనేక ప్రతుల అన్వేషణ కోసం వివిధ ప్రాంతాల్లో సంచరిస్తుండగా గణపతి శాస్త్రి గారికి ఒక చోట మలయాళ లిపిలో ఉన్న ఒక తాళపత్ర గ్రంథ సంపుటి దొరికింది. ప్రసిద్ధమైన 13 రూపకాలలో 12 రూపకాలు ఆ తాళపత్ర సంపుటంలో, మరొక సంపుటంలో జీర్ణావస్థలో ఉన్న 13వ రూపకం దూతవాక్యం లభించింది. విసుగులేని పట్టుదల శాస్త్రి గారు ఇతర ప్రాంతాలలో, ప్రధానంగా కేరళలోనే అన్వేషించి ఈ రూపకాలకి సంబంధించిన మరికొన్ని ప్రతులు సంపాది ఈ 13 రూపకాల ఒక రూపం ఏర్పాటు చేసి దూతవాక్యంలోని అసమగ్ర భాగాన్ని స్వప్నవాసవదత్తం మొదటి వ్రాతప్రతిలో ఉన్న గ్రంథ ప్రాతాలను కొత్తగా లభించిన వ్రాతప్రతుల సహాయంతో పూర్తి చేసి 1912లో స్వప్నవాసవదత్త నాటక సంస్కృత పాఠక లోకానికి అందించి సంస్కృత ఆంగ్ల భాషల్లో వ్రాసి 90 పేజీల ఉపోద్ఘాతంలో ఈ క్రింది విషయాలు సంయుక్తికంగా ప్రతిపాదించారు ఆయన. మలయాళ లిపిలోని లిఖిత పుస్తకంలోని నాటకాన్ని వేర్వేరు శీర్షికలు ఉండటం చేత, రూపభేదాల చేత దీన్ని సరిగ్గా గుర్తించటానికి వీలు లేకపోయినా అనేకాలైన బాహ్య అంతరగ ప్రమాణాలను బట్టి ఇది స్వప్నవాసవదత్తే అని నిర్ణయించవ. మిగిలిన 12 రూపకాలు కూడా భాష రచిత. వీటిలో కనబడే శబ్దార్థాల ఆవృత్తిని బట్టి ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందినవి. వీటినన్నిట్లో ప్రస్తావనలు ఒకే విధంగా నాంది శ్లోకంలో పాత్రల పేరు సూచించడం అనే పద్ధతి కొన్ని రూపకాలలో సమంగా అనుసరించదు. రాజసింహుడు అనే ఒక సమకాలికుడైన రాజును నిర్దేశిస్తూ రాసిన భరతవాక్యాలు
6 రూపకాల్లో చాలా వరకు సమానంగా. ఈ అంశాలను బట్టి ఈ రూపకాలన్నీ ఒక్క కవి రచనలే అని నిస్సంశయంగా చెప్పచ్చని గణపతి శాస్త్రి గారు నిర్ణయించేశారు. అయితే ఈ 13 రూపకాల రచయిత ఎవరు అనే ప్రశ్న వచ్చి భాసుని గూర్చి ప్రాచీన కవులు కొందరు రాసిన దాని ఆధారంగా గణపతి శాస్త్రి గారు ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పారు. బాణభట్టు భాసుడి రూపకాలలో ఉన్న కొన్ని విశిష్ట లక్షణాలు ఉటంకిస్తూ శ్లేష సహాయంతో ఈ రూపకాలను దేవాలయాలతో పోయి సూత్రధారాకృతారంభై నాటకైర్బహుభూమికై సపతాకైర్యతో లేభో భాసో దేవకులైరివ. బాలుడి హర్షచరిత్రం ప్రారంభ శ్లోకాలు 16. బాలుడు భాసుడి రూపకాలలో ఉన్నట్లు చెప్పిన లక్షణాలని ఈ 13 రూపకాలు కనపడటంచే అవి భాసుడి రచనలే అని గణపతి శాస్త్రి నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని నిర్ధారించడంలో ఈ క్రింది శ్లోకం ఆయనకి ఎక్కువగా ఉపయోగపడి భాసనాటక చక్రేపి చేకై క్షిప్తే పరీక్షితం స్వప్నవాసవదత్తస్య దాహకో భూన్నపావక. జల్హనుడి సూక్తి ముక్తావళిలో రాజశేఖరుడి శ్లోకంగా చూపబడింది. ఒక ప్రాచీన పద్య సంగ్రహ గ్రంథంలో లభిస్తున్న ఈ శ్లోకం రాజశేఖరుడిది. భాసుని రచన అయిన స్వప్నవాసవదత్త నాటకాన్ని పేర్కొనడమే కాకుండా దివ్య పరీక్ష కోసం పండితులు భాసనాటక చక్రాన్ని అగ్నిలో పడేసిన ఈ నాటకం కాలిపోలేదు అని చెబుతూ దీన్ని రాజశేఖరుడు కొనియాడు. అలాగే స్వప్నవాసవదత్త రచించిన వాడు భాసుడు అని స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్పడం చేత మిగిలిన రూపకాల రచయిత కూడా ఇతడే అయి ఉండ. ఈ 13 రూపకాలు భాసుడి రచనలే అని ప్రతిపాదిస్తూ శ్రీ టి గణపతి శాస్త్రి గారు చూపిన వాద సారాంశం. గణపతి శాస్త్రి చేసిన ఈ భాసనాటక చక్ర ఆవిష్కరణ దేశ విదేశాలు సంస్కృత పండిత లోకంలో సంచలనం కలిగించింది. ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నప్పుడు సంచలనం మామూలుగా జరిగేటువంటి విద్య విధంగానే ఇప్పుడు కూడా కొంతమంది గణపతి శాస్త్రి వాదాన్ని తీవ్రంగానే వ్యతిరేకి. ఈ 13 ఏ ఒక్కటి కూడా భాసుడి రచన కాదని కొందరంటే, కొన్ని అయితే కావచ్చేమో అని మాత్రం, అన్నీ మాత్రం కాదు అని కొందరు. ఈ వాదోపవాదాల వల్ల ఈ ప్రశ్నను మళ్ళా జాగ్రత్తగా పరిశీలించటానికి ఒక ప్రేరణ కలిగి సూక్ష్మ పరిశీలన చేయటంలో మరికొన్ని అంశాలపై కథా సంవిధానం, రూపక శిల్పం, పతాక స్థానకాల ప్రయోగం, కొన్ని పదాల పద సమూహాల ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం, కొన్ని భావాల పునరాగమ ఆవిష్కరణ, మరణం, నిద్ర మొదలైన నిషిద్ధ విషయాల ప్రదర్శన, రంగం మీద నిజంగా జల ప్రవాహం చూపించడం, ఒకే విధమైన వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలు, అప్రసిద్ధ ప్రాకృత పదాలు, శైలిలో ఛందస్సులో కొన్ని వైశిష్ట్యాలు, సమానమైన సన్నివేశాలు, కొన్ని వర్ణనల విషయంలో, భావాల విషయంలో ఎక్కువ మక్కువ విషయాలు, వర్ణనలు, కొందరు సాధారణ పాత్రల నామధేయాలు, కొన్ని భావాలను, శ్లోకాలను, శ్లోక భావాలను ఆవృత్తి మళ్ళీ చేయటం 13 రూపకాలలో కనపడుతూ వీటన్నిటిలో సాదృశ్యం ఉంది. అందుచేత ఇవన్నీ ఏకకర్తృకాలు. అది ప్రమాణానికి చూపటానికి అవకాశం కలదు. ఈ సాదృశ్యాల సారాన్ని సంగ్రహిస్తూ
డాక్టర్ స్వరూప్ శిల్పం, భాష, శైలి, భావాలు, పాత్రల పేరు, వాటి పోషణ, గద్య పద్యాంశాలు, దృశ్యాలు, వీటన్నిటిలో కొట్టవచ్చినట్లు కనబడుతున్న సాదృశ్యాన్ని బట్టి ఏకకర్తృత్వ నిర్ణయం అనివార్యమవుతాయి. అందువల్ల వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలన్నీ ఒకే విధంగా ఉండటం ఈ రూపకాలన్నీ ఏకకర్తృకాలి అన్న విషయాన్ని నిస్సందేహంగా నిరూపిస్తోంది అని డాక్టర్ పరంజపే చెప్పారు. ప్రతిపక్షానికి చెందిన పండిత్ ఈ వాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించి ఈ సామాన్యులు ఇతర రూపకాలలో కూడా ఉన్నాయని ఈ 13 రూపకాల్లో కనబడే సాదృశ్యాలు కేరళ దేశానికి చెందిన ఇతర లిఖిత గ్రంథాలలో, కేరళ దేశీయ కవులు రచించిన నాటకాలలో కనబడటం చేత అవి భాసుడి రూపకాలకు మాత్రమే చెందిన విశిష్ట లక్షణాలు కావు అని వాళ్ళు వాదం తీశారు. రచయితలు కూడా ఎవరో తెలిసిన మరికొన్ని రూపకాలలో ఈ సాదృశ్యాలు ఉండటం చేత ఈ రూపకాలు కూడా శక్తిభద్రుడి వంటి కేరళ దేశీయులై ఇతర కవులు ఎవరో రాసి ఉండొచ్చని ప్రతిపాదించే ప్రయత్నం కూడా వాళ్ళు. మలబార్లో లభించిన ఒక శిథిల తాళపత్ర గ్రంథం కాకతాళీయం శక్తిభద్రుడి ఆశ్చర్య చూడామణి, భాసుడి ప్రతిమా అభిషేక నాటకాలు కలిసి దీన్ని బట్టి ప్రతిమా అభిషేక నాటకాలు కూడా శక్తిభద్రుడివే అయి ఉంటాయని వాదించటానికి ప్రతిపక్షులు ప్రయత్ని శక్తిభద్రుడు ఉన్మాద వాసవదత్తం అనే మరొక నాటకం కూడా రాసినట్టు ఆయనే చెప్పుతారు. ఇది యౌగంధరాయుడు ఉన్మత్తుడుగా పిచ్చివాడుగా అభినయించిన ప్రతిజ్ఞా యౌగంధరాయణమే అని కొందరు వారు. అయితే శక్తిభద్రుడే ఈ నాటక చక్ర రచించాడని దుర్బలమైన వాదాన్ని ఆశ్చర్య చూడామణిలోని లభించే బలవత్తరమైన ఆంతరంగిక ప్రమాణాల ఆధారంగా పూర్తిగా ఖండించటం. భాసుడి భరతవాక్యాలలో రాజసింహుడు పల్లవరాజైన నరసింహవర్మ కాని, పాండ్యరాజైన తెన్మారన్ కాని అయి ఉంటాడని, ఆ రాజు ఆస్థానంలో పండితుడెవ్వరూ ఈ 13 రూపకాలు రచించి ఉంటాడని నిరూపించడానికి ఇంకొందరు పండితులు వీరి ఈ వాదానికి మూలం ఆ రాజులకు వీరసింహం అనే బిరుదు. ఇది చాలా దుర్బలమైన అదే నిజమైతే దాక్షిణాత్యుడైన కవి తన ప్రాంతంలోని కాంచి, మధుర మొదలైన నగరాలు దాక్షిణాత్య రాజులను కాదని ఉజ్జయిని, కోశాంబి, కాశీ, సౌవీరం, అయోధ్య మొదలైన నగరాలకు సంబంధించిన ఉదయం, కుంతిభోజుడు, ప్రజ్యోతుడు లేక దర్శకుడు మొదలైన ఉత్తర భారతీయ రాజుల చరిత్రను ఎందుకు కథావస్తువుగా గ్రహించడాడో ఎవరికి తెలియదు. ఈ వాదోపవాదాల ఫలితంగా భాసరచితాలని చెప్పబడి ఈ 13 రూపకాలు కేరళ దేశంలో నాట్యాజీవకులై చాక్యారుల రచనలు అనే 3వ వాదం బయలుదేరి 10వ శతాబ్దానికి చెందిన కులశేఖరవర్మ పరిపాలన కాలంలో కేరళ దేశంలోని నాట్యరంగం పరిష్కృతమై పునరుద్ధరింపబడిందనేది ఐతిహాసిక సత్యం. కులశేఖరవర్మ స్వయంగా 2 సంస్కృత రూపాలు రూపకాలు. మలయాళ భాషలో చాక్యారులని చెప్పబడే కొందరు నాట్యాజీవులు చివరి ప్రాచీన రూపకాల ప్రయోగానికి అనుకూలంగా ఉండేట స్వల్పంగానూ ఎక్కువగానూ మార్పు చేస్తూ ఉండటం కాకుండా స్వయంగా కూడా కొన్ని రూపకాలు రచించేవారని ప్రసిద్ధమైనవి. నీలకంఠుడనే చాక్యార్ త్రైవిక్రమం అనే రూపకాన్ని రచించి రామక ప్రకసనం అనే చాక్యాలు కూర్చిన రూపం. భాష వ్యతిరేక పక్షానికి చెందిన పండిత్ ఈ రూపకాలు భాష రూపకాలు అంటానికి ఇష్టపడక 13 తిరువనంతపురం రూపకాలనే పేరు అవి చాక్యారుల రచనలే అని వారు. వాణిని వ్యాకరణ విరుద్ధాలైన ప్రయోగాలు ఉండడం
ఇవి పౌనపానికి కాలానికి దగ్గర వాడై భాసుడు రచించిందే అని గట్టిగా చెప్పడానికి ప్రమాణమని గణపతి శాస్త్రి వాదాన్ని ఈ పండితులు అంగీకరించకు. ఇలాంటి వ్యాకరణ విరుద్ధ ప్రయోగానికి కారణం చాక్యారుడు సంస్కృత భాషా పాండిత్య లోపమే అని ఒక వాదాన్ని సమర్థించు. భాష వ్యతిరేకవాదులలో ప్రధానంగా కేఆర్ పిసరోటి, పికే పిసరోటి, డాక్టర్ సి కున్హన్ రాయ వీళ్ళంతా కేరళ, ఎం రామకృష్ణ కవి, మహామహోపాధ్యాయ ఎస్ కుప్పస్వామి శాస్త్రి, మహామహోపాధ్యాయ పివి కాళి, డాక్టర్ సిఆర్ దేవధర్ మొదలైన భారతీయ పండితులు, డాక్టర్ సిల్వాన్ లెవి, డాక్టర్ ఏసీ ఫుల్లర్ మొదలైన పాశ్చాత్య పండితులు. వీరి అభిప్రాయం ప్రకారం తిరువనంతపురం రూపకాలు కాల్పనికాలు. అయితే భాషానుకూల పక్షం కూడా దుర్బలంగా లేదు. ఈ పక్షంలో కూడా హరిప్రసాద శాస్త్రి, లక్ష్మణ్ స్వరూప్, ఎన్కే గల్వాల్కర్, విఎస్ సుక్తంకర్, కేహెచ్ ధ్రువ, పికేపి జైస్వాల్, డాక్టర్ విఆర్ఆర్ దీక్షితర్ మొదలైన భారతీయ పండితులు, ఏబి కీత్, డాక్టర్ స్టెన్కోన్, డాక్టర్ ఎఫ్డబ్ల్యూ థామస్, డాక్టర్ హెర్మన్ జకోబి, డాక్టర్ ఎం నిట్స్ వంటి మహామహులైన పాశ్చాత్య పండితులు. ఈ భాష సమస్య ప్రాచ్య పండితుల్లో పాశ్చాత్య పండితుల్లో భాష అనుకూల పక్షం వ్యతిరేక పక్షం రెండు విభిన్న దృక్పథాలు గల పక్షాలే. పండితులు అనిపించుకోవాలనుకున్నవాడు ఎవడు కూడా ఈ రెంటిలో ఏదో ఒక పక్షానికి చెందకుండా ఉండలేక నిజంగా ఒక రజ్వాకర్షణ స్పర్ధ తగ్గ ప్రారంభం. పండిత మల్లులు తమ తమ స్థానాన్ని కాపాడుకుని స్థిరంగా నిలబడి ఈ బౌద్ధ యుద్ధంలో అంటే బుద్ధికి సంబంధం పండితులు మాటి మాటికి కొత్త యుక్తులు కనిపెట్టి వాటితో ప్రచారం చేస్తారు. త్రాసులోని సిబ్బి తమ వైపు మొగ్గేటట్టు ప్రతిపక్షవాదాలు తెరచాపులు పైకి లేక స్తబ్దుగా నిలిచిపోయే చేయటానికి విశ్వ ప్రయత్నం. కుతూహలవర్ధకమైన ఈ వివాదంలో ఎవరు ఏం చెప్పారో పూర్తిగా వివరించడానికి శక్యం అనవసరం కూడా. కాలానికి చెందిన ప్రాచ్య విద్యా పరిశోధక పత్రికలను పండిత వాదోపవాదాల యుక్తుల అవహేళనలతో నిండి అప్పుడప్పుడు భావోవేశాలు తీవ్రతరమై దుర్బలమైన వాక్యాచారం రచించారనే మాట దుర్బలం అవ్వటంతో ఎస్ఎన్ పలాంజపే నిప్పులు కక్కే కలంతో ఇలా కేరళ దేశంలోని కళా విద్వంసుకులై సాహిత్య చోరు ప్రాచీన రూపకాలను నమిలేసి మొక్కలు చేసి అపవిత్రం చెయ్యచ్చు. అయితే వాడు స్వప్నవాసవదత్తం లాంటి నాటకానికి ఉన్న సౌకుమార్యం కానీ ప్రతిమ వంటి నాటకానికి ఉన్న ఉదాత్తతను కానీ మళ్ళీ నిర్మించగలగటం అనేది అసంభావ్య విషయం. ఈ వివాదం వల్ల చెలరేగిన ఇలాంటి వేడిని చూసే కాబట్టి భాష ఏ స్టడీ అనే గ్రంథంలో రచయిత అయిన పుసాల్కర్ ప్రదర్శించిన సుకుమార వాద రీతిని ప్రశంసిస్తూ డాక్టర్ కీత్ ఈ గ్రంథానికి వ్రాసిన తొలి పలుకులు తనకు అంగీకారం కాని వాదాలను కూడా సగౌరవంగా ప్రతిపాదించడం తన కర్తవ్యం అనే విషయాన్ని ఈ రచయిత విస్మరించరు అని వ్రాస్తూ ఇటుపై వచ్చే విమర్శలలో కూడా ఈ పద్ధతి అందరూ అనుసరించరు. ఏదేమైనా అప్పుడప్పుడు బురద తల్లుకోవడం జరిగిన ఉత్సాహవర్ధకంగా జరిగిన ఈ వివాదం పునర్జన్మ ఎత్తిన భాసుడికి ఎవరు అనుకోని విధంగా మీరే జరిగింది. భాసుడి అధ్యయనానికి కొత్త ఉత్సాహం ఉత్తేజం లవి అత్యున్నత ప్రతిభావంతులు భాసుని రచనలన్నిటినీ విశ్లేషించి ప్రతి అవయవాన్ని ఖండించి ఎంతవరకు శక్యం అవుతుందో అంతగా సూక్ష్మ దృష్టితో పరిశీలి. ఇది భాష అధ్యయనాన్ని లభించిన విశిష్టత. ఎందుకంటే పునర్జన్మ ఎత్తిన భాసుడి శరీరంలో ఒక్క అణువు కూడా ఈ సూక్ష్మదర్శితో చేసిన పరీక్ష నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ వివాదంలో వైచిత్రం ఏమిటంటే
ఇలాంటి విద్యా విషయక వివాదాలను సాధారణంగా జరిగే విధంగా రెండు పక్షాలకు చెందిన పండితులు కూడా తమ వాదాలే ఈ విషయంలో చివరి మాట అని ఇంకా చెప్పాల్సిందే లేదని గదే సిద్ధాంతమని భావించి భాష వ్యతిరేక పక్షానికి చెందిన కుప్పస్వామి శాస్త్రి భాషానుకూలవాదులు వారు ఈ రూపకాలు భాసుడికి అంతకట్టడాన్ని ఆక్షేపిస్తూ ఉపహాసపూర్వకంగా ఇలా రాసి నేను చెప్పేది అపవిత్రమైన నాస్తికవాదం వంటిదని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు. ఏమైనా ఒక్క విషయం చెప్పగలం. పండితుడైన తిరువనంతపురం సంస్కృత గ్రంథావళి సంపాదకుడు తన్మతానుయాయులు చెప్పిన వాదాలన్నీ దుర్బలమై ఈ విషయాన్ని నిర్ధారించ కొన్ని స్థలాలలో ఏమాత్రం అంగీకార యోగ్యం కాదు. అంతేకాకుండా ఆయన భాష నాటక చక్రాన్ని కేరళ నాటక చక్రం అని కానీ చక్యార్ నాటక చక్రం అని కానీ పేరు పెట్టడాన్ని ఒక విధంగా ఒక కేరళ పండితుని అభిప్రాయంగా పూర్తిగా బలపరుస్తూ భాసునిగా చెప్పబడే రూపకాల ద్వారా భాసుడికి ఒక భారత వైజ్ఞానిక విగ్రహాన్ని నెలకొల్పే వ్యర్థ ప్రయత్నం నుంచి మీ మనస్సును విరమింపచేయటం మంచిదని పండితులకు బహుశా సదుద్దేశంతోనే ఒక సలహా కూడా ఇచ్చారు. కొన్ని సంవత్సరాల నిరంతర పరిశ్రమ చేసి భాసుడి విషయం పరిపూర్ణ అధ్యయనం కావించి డాక్టర్ కుసాల్కర్ ఇంతవరకు భాసుని గురించి రచించిన అన్ని గ్రంథాలు మించిన ప్రామాణికమైన గ్రంథం మనకు అందించారు. దానిలో ఆయన కుప్పస్వామి శాస్త్రి గారి పట్టుదలకు తీసిపోయి పట్టుదలతో రెండవ పక్షాన్ని సమర్థిస్తూ ఇలా రాశారు. పైన చూపిన కారణాలను బట్టి తేలిందేమిటంటే ఈ రూపకాలని నిస్సంశయంగా మూల రచనలే. ప్రాంత అభిమానం చేత ఊహాగానం చేత వీటిని ఎవరో కూర్చారను మూలాన్ని స్వేచ్ఛగా పూర్తిగా మార్చి కొత్త రూపంలో అందించారను చెప్పడానికి వీలే. చిన్న చిన్న మార్పులు చేయటం తప్పు. నాట్యరంగాన్ని దృష్టిలో ఉంచుకొని వాక్య శాక్యాలు అలాంటి మార్పులు చేసేవాడు. యావన్న మాత్రం చేసి వీటి రచయిత భాసుడు కాడు అని వాదించటం. డాక్టర్ కుసాల్కర్ చూపిన యుక్తియుక్తమైన భాషానుకూల వాదాన్ని చూసిన తర్వాత డాక్టర్ కీత్ గ్రంథానికి రాసిన తొలి పలుకుల్లో రెండు పక్షాలకి చెందినవాడు ప్రతిపక్షుల చేత తమ వాదాన్ని అంగీకరింప చెయ్యగలరు అని చెప్పడానికి అంతగా అవకాశం ఉన్నట్లు కనబడదని వ్రాయక తప్పలేదంటే ఆశ్చర్యం. ఇది వ్రాసిన కాలం 1940లో. కీత్ అభిప్రాయం కొంతవరకు సత్యమైన తర్వాత కాలంలో పండితుల, ప్రధానంగా భారతీయ పండితుల మొగ్గు భాషకర్తృత్వం వైపే అధికంగా వెళ్ళిపోయి ఈ 13 రూపకాలు కాళిదాసు కంటే పూర్వం ఉన్న భాసుడి రచనలే అనేది ఈనాడు అందరూ అంగీకరిస్తారు. ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే మనం రాజకీయంగా, సాంస్కృతికంగా, మత సంబద్ధంగా ఎన్నో ఒడిదుడుకులు చూసిన 20-25 శతాబ్దాల కాలం మనకు అందుతూ వచ్చిన అలాంటి రచన చేర్పులు మార్పులు ఉండటంలో ఆశ్చర్యం. ప్రసిద్ధ న్యాయమూర్తి, గొప్ప పండితుడు ఆయన పిఎన్పి అయ్యర్ భాష సమస్యను అన్ని దృక్కోణాలను సూక్ష్మంగా పరిశీలించి వ్యాసిన భాసుడు అని తన గ్రంథంలో భాషానుగుణంగా తీర్పు ఇచ్చారు. కేరళ దేశానికే చెందిన ఈ ఉన్నత న్యాయాలయ న్యాయమూర్తి భాసుని రూపకాలు మలయాళం లిపిలో జాగ్రత్తగా సంరక్షించిన శాక్యారుడు తగు విధంగా అభినందిస్తూ వారికి భాసుని రూపకాలు సంరక్షించిన గౌరవాన్ని మించిన గౌరవం ఇవ్వాల్సిన పని లేదని కూడా నిర్ధారణ. ఈ దేవాలయాన్ని నిర్మించిన వాడు ఈ సంరక్షకులే అని భావించడం కూడా అయుక్తం అని భాష వ్యతిరేకులకు చెబుతూ వారికి ఇంత మొండి పట్టుదల పనికిరాదు.
ఈ విధంగా భాష కర్తృత్వ వ్యవహారాన్ని ఉన్నత న్యాయాలను కూడా తీసుకువెళ్ళడం, అక్కడ భాసుడికి అనుకూలంగా తీర్పు రావడం జరిగినట్లే. ప్రసిద్ధుడైన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు అంగీకరించి ఈ భాష కర్తృత్వ వివాదం ఇంతటితో ముగిసిపోయిందని ప్రస్తుతం లభిస్తున్న 13 రూపకాలు భాసుడి రచనలేని భాష నాటక చక్రమే అది చెప్పడానికి ఏమాత్రం సంకోచించాల్సిన పని లేదు. రేపు భాసుడి కాలం జీవితాన్ని గురించి తెలుసుకుందాం.